హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మాకు ఇక్కడ కింగ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. నెదర్లాండ్స్లో ఇప్పటికీ కింగ్ అనే వాళ్ళు ఉన్నారు. కింగ్స్ డే అంటే ఏం లేదండి, కింగ్ బర్త్డే. ఇవాళ అందరికీ పబ్లిక్ హాలిడే ఉంటుంది. అందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని స్టాల్స్ పెడతారనమాట. ఎక్కువ భాగం కంపల్సరీ అయితే లేదు, బట్ ఎక్కువ భాగం వేసుకుంటారు. వాళ్ళకు అవసరం లేని వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, కొత్త వస్తువులు బల్క్గా తెప్పేసినవి అన్నీ కూడా తీసుకొని స్టాల్స్ పెట్టుకుంటారు. ఇవాళ ఇక్కడ నో రెస్ట్రిక్షన్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మా బాబు కూడా స్టాల్ పెట్టాడు. తన టాయ్స్ అన్నిటినీ తను సేల్ చేయాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. వాళ్ళకి దీనివల్ల ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి రీయూజబిలిటీ అనే మెంటాలిటీ డెవలప్ అవుతుంది, బిజినెస్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇది మా పాప పెట్టిన స్టాల్ అండి. చూడండి, తను కూడా వెయిట్ చేస్తూ ఉంది, ఎవరైనా వస్తారేమో ఏదైనా సేల్ చేయాలి అనేసి. మన చుట్టూరు ఇంకా కొంతమంది షూస్ పెట్టారు, క్లాత్స్ పెట్టారు. ఒకటి అని ఏం లేదండి, మనకి ఏదైనా సరే సేల్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఫుడ్ పెడతారు, ఇంకా చెట్లు, మీకు ఇక్కడ చూసినట్లయితే చెట్లు అవి కూడా సేల్ చేస్తున్నారు. వీళ్ళైతే సమ్ టాయ్స్, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ సేల్ చేస్తున్నారండి. ఎక్కువగా ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు. చూడండి, మా పాప పెట్టిన స్టాల్ దగ్గర కొంతమంది కస్టమర్స్ వస్తే వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంది. మా బాబు దగ్గరికి కూడా ఎవరో ఒక బాబు వచ్చాడు, చూస్తూ ఉన్నాడు, ఏం కొంటారా అని మా వాడు చూస్తూ ఉన్నాడు అనమాట. మనకి ఇక్కడ ఉన్న జనాలు కూడా చూడండి, స్టాల్స్ దగ్గర వచ్చి క్యూరియస్గా ఈ స్టాల్లో ఏముంది, ఆ స్టాల్లో ఏముంది అనేసి చూస్తున్నారు. మా పిల్లలకి హెల్పింగ్గా మా వారు ఉన్నారనమాట. ఒక చిన్న బాబు వచ్చి ఏదో తీస్తుంటే చూస్తూ ఉన్నారు, వాళ్ళకి చూపిస్తున్నారు. మా పాప చూడండి, సైకిల్ హెల్మెట్స్, బేబీ సీట్స్, బగ్గీ అన్నీ కూడా పెట్టింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి, ప్రైజెస్ అవన్నీ యూనికార్న్ని సేల్ చేయడానికి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఓపెన్ స్పేస్లో ఈ స్టాల్స్ అన్నీ పెట్టడం అయితే జరిగిందండి. మీరు ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాను మీకు ఓవర్వ్యూగా. చూడండి, ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని బగ్గీలో వేసుకొని కూడా స్టాల్స్ అవి విజిట్ చేసి కింగ్స్ డేని ఎంజాయ్ చేయడానికి స్క్వేర్లోకి వచ్చేసారు. ఆ పెద్ద ఆవిడైతే బట్టల కోసం చూస్తున్నారండి. వాళ్ళు అక్కడ కూర్చొని సేల్స్ ఎలా జరుగుతాయి అనేసి ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు.
మా బాబాయ్ అయితే బాస్కెట్బాల్ గేమ్ పెట్టాడండి. సో మనము ఇంత ప్రైస్కి ఇన్ని ఛాన్సెస్ అనేసి ఇవ్వచ్చు. బాల్ బాస్కెట్లో పడినప్పుడు మనము గిఫ్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. చూద్దాం ఎన్నిసార్లు బాస్కెట్ పడుతుందో. బాస్కెట్లో బాల్ పడింది. సో ఫౌంటైన్ పార్క్లో కింగ్స్ డే అనేది బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఫుల్గా స్టాల్స్ పెట్టి అందరూ చూడండి, ఇందాక నేను చెప్పినట్లుగా ఆరెంజ్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆరెంజ్ దానిలోనే ఉంటారు, ఎందుకంటే కింగ్కి అది ఇష్టమే. కింగ్ బర్త్డే అంటే అది ఆరెంజ్ కలర్ అనేది సింబల్ అండి. సో అందరూ స్టాల్స్ ఉంది, షాపింగ్ ఎంజాయ్ చేసేసి అలా పార్క్లో రెస్ట్ తీసుకుంటున్నారండి. ఇవాళ సన్నీగా ఉంది మాకు. ఇక్కడ సన్ వస్తే ఒక ఫెస్టివల్ లాగా అనమాట, ఎందుకంటే వైటమిన్ డి అనేది మనకి ఉంటుంది కాబట్టి సన్లో ఉండటానికి జనాలు చాలా ఇష్టపడతారు. సమ్ వర్కింగ్ డేస్లో అయితే కొంతమంది లీవ్ తీసుకొని మరీ సన్లో ఉంటారండి, సన్ బాత్ అది చేస్తుంటారు. అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అక్కడ వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటే మా వారు కూడా జాయిన్ అయ్యారండి. సో వాళ్ళు మా హస్బెండ్కి గేమ్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. వాళ్ళతో కలిసి తను కూడా గేమ్ ఎలా ఆడుతాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ బాటిల్తో ఆ బాటిల్ని మనం కొట్టాలన్నమాట. చూద్దాం ఎవరు ఎన్నిసార్లు కిక్ చేస్తారో. నండి చూద్దాం వేస్తారేమో. మా వాడిని వేయమంటే కనుక వాడు సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. జస్ట్ మిస్ అయిపోయింది. సో అవతల టీం వాళ్ళు వచ్చి బాటిల్ తీసుకుంటున్నారు. వాళ్ళు కొడతారో లేదో చూద్దాం ఇప్పుడు. అబ్బా వాళ్ళకు మిస్ అయింది. సో ఇలా గేమ్ ఆడుతూ ఉన్నారు.
చూడండి, గేమ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసింది. సో ఫైనల్గా ఏ టీం వాళ్ళు గెలుస్తారు అనేది మనం ఇప్పుడు చూడాలన్నమాట. ఆవిడైతే డ్రింక్ రెడీగా పెట్టుకుని ఉంది ఫినిష్ చేసేసేయడానికి. అవతల వాళ్ళేమో అక్కడ వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. ఈ పిల్లల మధ్యలో ఆడుకుంటూ ఒక పిల్ల కూడా బాల్తో ఎంత బాగా ఆడుతూ గేమ్ మధ్యలోకి వచ్చిందో. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. చూడండి, మధ్యలో ఉన్న వాటర్ దగ్గర గూస్లు, డక్లు, చిన్న చిన్న డక్లింగ్స్ ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా. వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ దాన్ని కోసుకొని తినేద్దామా అనేలాగా చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ బార్బిక్యూ అవి చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అవి చాలా బాగున్నాయి కదా. వాటర్ పక్కన వాళ్ళు కూర్చుని పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండలో రిలాక్స్ అవుతూ గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళైతే లూడో ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళైతే చూడండి, పెద్దవాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఫుట్బాల్ ఎంత సరదాగా ఆడుతున్నారో. ఇక్కడ ఈ వండర్ పార్క్లో చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఈ పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో మీరు నెదర్లాండ్స్కి వచ్చినప్పుడు ఈ ఫొండల్ పార్క్ని విజిట్ చేయడం అనేది అయితే మర్చిపోవద్దండి. హోప్ మీరు కూడా కింగ్స్టేని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.